మనం ఈరోజు శిల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 17వ అధ్యాయంలో 9 మరియు 10వ శ్లోకాలని చర్చించుకుంటున్నాం. మనం నిన్నటి శ్లోకాల్లో ఆహారం యొక్క స్థితి గురించి మాట్లాడుకున్నాం. 3 గుణాల గురించి, దాంట్లో సత్వగుణంలో ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించడం ద్వారా వ్యక్తులు ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తూ తద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికి అది ఎలా దోహదపడుతుందో అర్థం చేసుకున్నాం. ఇక్కడ రజోగుణము, తమోగుణంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవి? వాటిని స్వీకరించే వ్యక్తులు ఎలా ఉంటారు? వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ మనకి విశదీకరించి చెబుతున్నారు. మిక్కిలి చేదైనవి, మిక్కిలి పుల్లనివి, ఉప్పుతో నిండినవి, అతి వేడిగా ఉండినవి, మిక్కిలి తీవ్రమైనవి, రసహీనమైనవి, మంటను కలిగించేటువంటి ఆహారాలని రజోగుణానికి చెందిన వారికి ప్రీతికరములు అని చెప్పారు. అట్టి ఆహారాలు ఏం చేస్తాయి? దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఇప్పుడు మనం గమనించామనుకోండి, మన దైనందిన జీవితంలో మనం గమనిస్తే కూడాను రజోగుణాన్ని ప్రకటించేసే వ్యక్తులు తినే ఆహారాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే, ఈ అన్ని కానీ, వీటిలో కొన్ని కానీ చాలా ప్రీతిపూర్వకంగా తినేవాళ్ళే ఉంటారు. అతి సర్వత్య వర్జితం అంటారు. అతి ఎక్కువ వాళ్ళలో దేన్ని స్వీకరించినా, దేన్ని చేసినా, ఏ పనిని చేసినా కూడాను అది సరికాదు, దాన్ని వర్జితం అంటే వదిలివేయాలి అని చెబుతుంది శాస్త్రం. దీంట్లో కూడా మిక్కిలి అంటే అత్యంత చేదైనవి, అత్యంత పుల్లగా ఉన్నాయి, అత్యంత ఉప్పుతో కూడుకున్నవి, చాలా వేడిగా ఉన్నాయి, తీవ్రమైనటువంటి స్వభావాన్ని కలిగినవి, అత్యంత ఘాటుగా కానివ్వండి, ఇతరత్ర రసహీనమైనటువంటి, రుచి పచి లేకుండా ఉండేటువంటి ఆహార పదార్థాలు, చాలా తీవ్రమైనటువంటి మంటని కలిగించేటువంటివి, ఇవన్నీ కూడా రజోగుణంలో ఉన్నటువంటి ఆహారాలు. ఇవి ఎవరికి ప్రీతిపాత్రం అవుతున్నాయి? రజోగుణంలో స్థిరపడి ఉన్న వాళ్ళకి ఇవి ప్రీతిపాత్రంగా కనిపిస్తాయి. అట్టి ఆహారాలు దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. మనం చూస్తున్నాం కదా, ఎవరైనా అత్యంత వేడి గల వస్తువుల్ని కానీ, అత్యంత ఏమిటది మంటని కలిగించే వస్తువులు అంటే కారానికి సంబంధించిన వస్తువులు కానీ ఎక్కువగా తినే వాళ్ళకి మనం చూస్తున్న కడుపులో అల్సర్లు అవుతుంటాయి, కడుపులో పుళ్ళు అవుతుంటాయి. అలా జరిగి ఏం జరుగుతుంది? అసలు మామూలు ఆహారాన్ని తీసుకుంటే కూడాను కడుపులో మంట అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నారంటే, అలాంటి ఆహారాన్ని స్వీకరించడము ఆరోగ్యానికి మంచిది కాదు, మరియు దుఃఖకారకమైతుంది. ఎందుకు? రజోగుణంలో ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరిస్తే ఉదాహరణ ఒకటి తీసుకుందాం. అత్యంత మంట కలిగించినట్టు తిన్నారనుకో. మనం ముందు కూడా ఒక ఉదాహరణగా చెప్పుకున్నాము. అత్యంత మంట కలిగించేది ఏమిటి? మనకి వెంటనే గుర్తొచ్చేది మిరపకాయ కదా! అలాంటి మిరపకాయని తిన్నామనుకోండి, కొన్నిసార్లు దాన్ని కొన్ని పదార్థాలతోని కలిపి తింటూ ఉంటే అప్పటికి రుచిగా అనిపించవచ్చు నాలుకకి. కానీ ఆ మంటని తింటున్నామనుకోండి, మనలో ఆ మంట ప్రభావం చేత ఏం జరుగుతుంది? మనలో సమతుల్యత లోపిస్తుంది. అందుకని ఎవరైనా మనలో సమతుల్యత లోపించినప్పుడు మనలో సహనం కూడా కోల్పోతాం మనం. చాలా చిన్న చిన్న విషయాల్ని మనతోని మాట్లాడడానికి కూడాను, అడిగినప్పుడు కూడాను తీవ్రమైనటువంటి స్వభావాన్ని వ్యక్తీకరిస్తారు. అది రజోగుణానికి నిదర్శనం. దీనికి సంబంధించి నేను వ్యక్తిగతంగా కూడా చాలా సార్లు అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. అలా మంట కలిగించే వస్తువులు తిన్న తర్వాత ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటేనో, చెబుతూ ఉంటేనో దాన్ని భరించే శక్తి తగ్గిపోతుంది. ఈ విషయం మీకు చెప్పాను కదా అనేటువంటి ఆవేదన, ఆవేశం అనేది వచ్చేస్తూ ఉంటది. సో, సహనశీలత అనేది పూర్తిగా కోల్పోతారు మంట కలిగించేటువంటి వస్తువులను తినినప్పుడు. ఇవన్నీ కూడాను దేనికి నిదర్శనము అంటే రజోగుణ స్వభావానికి నిదర్శనం. ఇలాంటి ఆహారాన్ని స్వీకరించే వాళ్ళు రజోగుణ ప్రవృత్తిని కలిగి ఉంటారు. అలాగే ఎలాంటి ఆహారాన్ని స్వీకరించాలని ఇక్కడ చెప్తున్నారు?
చూడండి చాలా మంది చాలా సార్లు అడుగుతూ ఉంటారు. ఆహారాన్ని తినొద్దు అని చెప్తున్నారేంటి? ఇందాక మనకి చాలా మంది అడుగుతుంటారు. ఆనియన్ గార్లిక్ నీరుల్లి, వెల్లుల్లిని ఎందుకు తినొద్దండి? ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. హ్మ్. నీరుల్లి, వెల్లుల్లి. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటివన్నీ మనం వింటుంటాం. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా చెప్పారు. ఎలాంటి ఆహారాలు స్వీకరిస్తే అది ఎలాంటి స్థితికి తీసుకెళ్తుంది. మనం ఇంతకుముందు మన గుణగణాల గురించి నేర్చుకున్నప్పుడు, గుణాల గురించి మాట్లాడుకున్నప్పుడు, వ్యక్తులు ఎప్పుడైనా కూడాను రజోగుణంలో కానీ, తమో గుణంలో కానీ స్థిరపడి ఉన్నారనుకోండి, వాళ్ళు భక్తి మార్గంలోకి రావడానికి చాలా కష్టమవుతుంది. కష్టతరమైనటువంటి పని. సత్వగుణంతో స్థిరపడి ఉన్నారనుకోండి, అలాంటి వ్యక్తులు మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ కార్యక్రమాలు ప్రశాంతంగా ఉంటాయి చేసే కార్యక్రమాలు. తద్వారా భక్తి మార్గంలోకి రావడానికి సులభతరమవుతుంది. అలాంటి వాళ్ళు ఈ 3 గుణాలకు అతీతమైనటువంటి శుద్ధ సత్వంలోకి రాగలుగుతారు. అందుకని మనకి ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించినప్పుడు మనకి ఇవన్నీ తినకూడదని చెప్తారు. ఏమిటవి నీరుల్లి, వెల్లుల్లి శాకాహారంగా పిలువబడుతున్నటువంటి నీరుల్లి, వెల్లుల్లి. ఇంకొకటి చర్చనీయాంశమైనది ఏమిటి అంటే ఒకటుంటుంది అదేమిటంటారు దాన్ని? పుట్టగొడుగులు. కొంతమందిని శాకాహారం అని కూడా వాదిస్తూ ఉంటారు. అదెందుకు తినకూడదు అని. అలాగే నిజానికి నీరుల్లి, వెల్లుల్లికి సంబంధించి భక్తులు కూడా అది శాకాహారం కాదు అని చెప్పరు. కానీ ఈ పదార్థాలు శాకాహారాలే అయినప్పటికిని అవి రజస్తమో గుణాలతో కూడుకున్నటువంటివి. అందుకని వాటిని స్వీకరించకుండా ఉండాలని నిర్దేశిస్తారు. మనము మన లక్ష్యం ఏంటి? భక్తి మార్గంలో ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఆహారాలు స్వీకరించామనుకోండి, భక్తి మార్గంలో స్థిరపడి భక్తికి సంబంధించిన కార్యక్రమాల్ని ప్రశాంతంగా నిర్వర్తించలేం కాబట్టి వీటిని నిషేధించారు. అంతే కాకుండా ఈ పదార్థాలు భగవంతుడు కూడా స్వీకరించడు. తమో గుణంలో ఉన్నటువంటివి, రజో గుణంలో ఉన్నటువంటి పదార్థాల్ని భగవంతుడు కూడా స్వీకరించడు. మన ఉద్దేశ్యం ఏమిటి? ప్రతిదాన్ని కూడాను భగవంతుని కోసమే వండి దాన్ని భగవంతునికి అర్పించిన తర్వాతనే దీన్ని ప్రసాదంగా స్వీకరించాలి కాబట్టి ఇవి నిషిద్ధమైనటువంటి పదార్థాలు. శాస్త్రం ఏం చెబుతోంది అంటే భుజించడానికి 3 గంటలు వంటను వండిన తర్వాత 3 గంటల లోపు ఆ పదార్థాన్ని స్వీకరించాలి. ఆ తర్వాత వండింది రుచిహీనమైంది. దాంట్లో రుచి మారిపోతుంది కాబట్టి అది రుచిహీనమైంది అని చెప్పారు. అలాగే దుర్వాసనతో కూడుకున్నటువంటిది, కుళ్ళిపోయినటువంటివి, ఇతరులు తినగా మిగిలిన ఎంగిలి, నిషిద్ధ పదార్థంలో కూడిన ఆహారము తమో గుణములోని వ్యక్తులకు ప్రీతికరము. చూసారా? చాలా ముఖ్యమైన విషయం. మనము ఇప్పుడు ఆధునిక జీవన విధానంలో చూస్తూ ఉంటాం. ఒకే ప్లేట్‌లో ఇద్దరు, ముగ్గురు కూర్చొని తినేస్తుంటారు. అలాగే కలిపేసి అన్నీ పెట్టేసి. అదే చేత్తోని ఒకరి నోట్లో పెట్టేస్తారు. అదే చేత్తోని వాళ్ళ నోట్లో పెట్టేసుకుంటారు. అదే చేత్తోని వండిన పదార్థాన్ని దాంట్లో కూడా చేతులు పెట్టి తీసుకుంటారు. అది ఎలాంటి అశుద్ధతకి నిదర్శనం. శూద్రులు అంతకైనటువంటి హీనమైన స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తారు. శుభ్రతని పాటించే వాళ్ళు, భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైన వాళ్ళు ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉంటారు. శుద్ధత అనేటువంటిది భగవంతుని తర్వాత అంత ముఖ్యమైనటువంటిది శుద్ధత. ముఖ్యంగా మనం ఆహారాన్ని భగవంతునికి సమర్పిస్తాం కాబట్టి శుద్ధతని పాటించడం చాలా అవసరం. దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే ఇలాంటి ఆహ్, హేయమైనటువంటి విధానాలన్నీ కూడాను ప్రేమకి ప్రతిరూపాలుగా భావిస్తారు ఆధునిక సమాజంలో. ఇద్దరు కలిసి ఒకే దాంట్లో ఒకరి ఎంగిలి ఒకళ్ళు తింటే అదొక ప్రేమ అనేటువంటి భావన. ఒకే చేత్తో, అదే చేత్తో ఎదుటి వాళ్ళ నోట్లో పెట్టి, అదే చేత్తో మనం కూడా నోట్లో పెట్టుకుంటే అది ప్రేమపూర్వకమైనటువంటి విధానము అనుకుంటారు. కానీ అది నిషిద్ధము. తమో గుణంలో ఉన్నవాళ్ళు చేసే పనులవన్నీ కూడా. అది చాలా మందికి అది అర్థం కాదు. శుభ్రతకి కనీసంగా శుభ్రతకి ప్రాధాన్యం ఇచ్చినా కూడాను అలాంటి పని చేయకుండా ఉంటారు వ్యక్తులు. ఆహారాన్ని ఎందుకు నిర్దేశించారు? ఆహారం ఎందుకిచ్చాడు భగవంతుడు? ఒకటి చాలా జాగ్రత్తగా దృఢ సంకల్పంతోని, చాలా విశ్వాసంతోని మనం నమ్మాల్సినటువంటిది ఏమిటి అంటే, పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాల్సింది ఏంటంటే, ఈ శరీరము భగవంతుడితే నిర్దేశించబడింది. శరీరం అంతా కూడాను భగవంతుడు చేశారు.
ఈ ప్రకృతి అంతా కూడా భగవంతునిచే నిర్మించబడింది. జీవాత్మలు కూడా భగవంతునిచే నిర్దేశించబడ్డారు. వాటి విధి విధానాలన్నీ కూడాను భగవంతునిచే ఆదేశించబడింది. మనం ఇంతకు ముందు ఒకసారి దీని గురించి చర్చించుకున్నాం. ఒక ఉన్నతమైన కారు లాంటి వస్తువును కొన్నామనుకోండి మనము, లగ్జూరియస్ కారు, విలాసవంతమైన కారు ఒకటి కొన్నామనుకోండి, దానికి ఎప్పుడైనా మరమ్మతు చేయించాల్సి వస్తే దాన్ని దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి యొక్క అధీకృత డీలర్స్ అంటారు చూడండి. అధీకృతులు. వాళ్ళచే అనుమతింపబడినటువంటి వ్యక్తులకి మాత్రమే దాన్ని రిపేర్ చేయడానికి, సరి చేయడానికి ఇస్తూ ఉంటాం. బయట మామూలుగా కనబడేటువంటి మెకానిక్స్ ఉంటారు కదా! వాటిని రిపేర్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడము. అలాగే వాళ్ళు తయారు చేసిన వాడు కూడా అదే చెప్తాడు. మరి అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి వస్తువు భౌతిక ప్రపంచంలో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి యంత్రము భౌతిక ప్రపంచంలో మన శరీరం. అది ఎవరితో చేయబడింది? భగవంతునిచే నిర్దేశించబడి చేయబడింది. మరి అలాంటి భగవంతునిచే నిర్దేశించబడి దానితో చేయబడినటువంటి యంత్రరూఢాయ, దీని యంత్రం అనే చెప్పారు శాస్త్రంలో కూడాను. శరీరాన్ని ఒక యంత్రంగా చెప్పారు. యంత్రరూఢాయ అని మనం చదువుకుంటాం. భగవద్గీతలో వస్తుంది. అందుకని ఈ యంత్రాన్ని భగవంతునిచే నిర్దేశించబడ్డాడు కాబట్టి పరిపూర్ణమైనటువంటి యంత్రం. ఈ యంత్రంలో ఎలాంటి స్థితిని కలుగజేశాడు భగవంతుడు? స్వయం సిద్ధంగా తనకు తాను మరమ్మతు చేసుకునే శక్తినిచ్చాడు. రోగ నిరోధక శక్తి అని మన ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో చదువుతూ ఉంటాం. అలాంటివన్నీ కూడాను భగవంతుడు తాను నిర్మించినటువంటి యంత్రాల్లో నిర్దేశించి పెట్టారు. మనం ఏం చేస్తాము? ఇలాంటి ఉన్నతమైన యంత్రాన్ని తీసుకెళ్ళి ఎవరో శాస్త్రం గురించి ఏమాత్రం పరిజ్ఞానం లేని వైద్యులు అని పిలువడేటువంటి వాళ్ళకి మన శరీరాన్ని అప్పగించేస్తాం. మనం చూస్తూ ఉంటాము. నేను ఈ మధ్య కాలంలో గత 2-3 ఇయర్స్‌లో జరిగిన కొన్ని సంఘటనలు, దగ్గర వాళ్ళకి జరిగిన సంఘటనలు, మా నాన్నగారిని స్వయంగా దాదాపుగా ఒక 30 రోజుల పాటు, 26 రోజులు అనుకుంటాను, ఐసీయూలో ఉంచినప్పుడు నేను గమనించాను. నిజానికి వాళ్ళిచ్చే మందులన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే, అసలు ఆయన లేచి మాట్లాడే స్థితిలో కూడా లేకుండా వాళ్ళిస్తున్న మందులు చూసిన ఉదయము, సాయంత్రము దాదాపుగా 5-6 రకాలైనటువంటి మాత్రలు, 5-6 3-4 రకాలైనటువంటి ఇంజెక్షన్స్. అవన్నీ కూడా వేసుకుంటే మత్తును కలిగజేస్తున్నాయి. పాపం ఆయనకి నొప్పి ఉందా లేదా బయటికి చెప్పే స్థితి కూడా లేకుండా అలాగా పొడిచిపడారు. అట్లా అన్నీ అలా దింపేశాడన్నమాట. ఎలా తెలుస్తుంది? ఏమిటి అంటే అది ఇవ్వాలండి అంతే. దయనీయమైన స్థితి ఏంటంటే మనము మన శరీరాన్ని ఎవరికి అప్పగిస్తాము అంటే అసలు ఏమాత్రం పరిజ్ఞానం లేనటువంటి, దయచేసి ఏమీ అనుకోకండి. వైద్య శాస్త్రంలో ఉన్నటువంటి వ్యక్తులు వింటే దాన్ని అంతగా జీర్ణించుకోలేరు. కానీ నిజం చెప్పాలి అంటే ఈ శరీరం ఎలా పనిచేస్తుంది అన్న విషయాన్ని మనకి శాస్త్రంలో చెప్పారు. వైద్యులు ఎవరు కూడాను వైద్య శాస్త్రాన్ని చదివి దాని ప్రకారంగా వైద్యాన్ని చేస్తున్నటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి నిస్సందేహంగా చెప్పవచ్చును, వాళ్ళు చేస్తున్న వైద్యం అంతా కూడాను వికటిత రూపమైనది అని చెప్పవచ్చును. జీవిత ప్రమాణాన్ని వృద్ధి చేసుకోవాలంటే మనసును పవిత్రీకరించుకోవాలి. అలా పవిత్రీకరించుకోవాలంటే దేహం కూడా తోడ్పడాలి. అలా మనస్సు, దేహము 2 తోడ్పడుతూ పవిత్రీకరించబడి శుద్ధత్వంతోని ఉండాలి అంటే ఎలాంటి ఆహారాన్ని భుజించాలో మనకి శాస్త్రంలో చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనది. ఇవన్నీ కూడాను ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉన్నవి. మనం ఉదయం చెప్పుకున్నాం కదా! యజ్ఞోద్భవంతి పర్జన్యో, పర్జన్యో అన్న సంభవ. అన్నం ఎలా ఉద్భవిస్తుంది అంటే వర్షం ద్వారా వస్తుంది. వర్షం ఎలా కురుస్తుంది అంటే యజ్ఞం ద్వారా కురుస్తుంది. మరి అలా యజ్ఞం ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆహారం ఎంత పవిత్రీకరించబడింది. ఆ పవిత్రీకరమైనటువంటి ఆహారాన్ని కూడాను వండి మనము భగవంతునికి సమర్పించి, అది కూడా సత్వగుణంలో ఉన్నటువంటి ఆహారాన్ని భగవంతునికి సమర్పించి, దాన్ని సత్వగుణంలో ఆహారాన్ని భగవంతునికి సమర్పిస్తే అది ప్రసాదంగా మారి ఏమవుతుందది? శుద్ధ సత్వంలోకి చేరుకుంటుంది. అలాంటి ఆహారాన్ని స్వీకరిస్తే మనకి భౌతికమైనటువంటి సమస్యలు, శారీరక సమస్యలు రావు, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా మనకి భాష్యంలో ప్రభుపాదుల వారు శాస్త్రం నుంచి స్వీకరించినటువంటి విషయాలను ఎంత స్పష్టంగా పొందుపరిచారు అంటే, పాలు, బియ్యము, గోధుమలు, పండ్లు, పంచదార, కూరగాయలు వంటి ఆహార పదార్థములు అంగీకారములని, ప్రామాణికంగా ఆమోదములని ప్రాచీన ఋషులు నిర్ణయించారు. ఇలాంటి ఆహారము సత్వగుణంలో ఉన్న వాళ్ళకి అత్యంత ప్రియతమైనవి, ప్రియ ప్రియకరమైనవి. ఎంత ఎంత డీటెయిల్‌గా వివరించారు అంటే జొన్న పేలాలు మరియు ముద్ద బెల్లం వంటి ఇతర ఆహార పదార్థములు సహజముగా తింటే రుచికారకము కాకున్నప్పటికిని, వాటిని పాలతో గాని, ఇతర ఆహార పదార్థములతో గాని కలిపినప్పుడు అవి రుచికరములై సాత్వికములగును. ఇంత స్పష్టంగా చెప్పారు. అందుకని మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనం మొన్న కూడా ఒకసారి చెప్పుకున్నాము. ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. యూ ఆర్ వాట్ యూ ఈట్. నువ్వు ఎవరు అంటే నువ్వు తినే ఆహార పదార్థాలతో చెప్పవచ్చును. నువ్వు ఎవరు అంటే ఏమిటి? నువ్వు మాంసాహారం తింటున్నావు అనుకోండి, తమోగుణ ప్రభావితంగా అయిన వ్యక్తివి అని చెప్పవచ్చు. ఇలాంటి ఇందాక చెప్పినటువంటి కారము అలాంటివన్నీ ఎక్కువ తీపి, ఎక్కువ కారము, ఎక్కువ వేడి ఇలాంటివన్నీ తింటున్నారనుకోండి, వాళ్ళు రజోగుణ ప్రభావితులు అని చెప్పవచ్చు. సాత్విక ఆహారమైనటువంటి కూరగాయలు, పంచదార, పాలు, గోధుమలు ఇలాంటివన్నిటిని సాత్వికంగా తయారు చేసి వాటిని భుజిస్తున్నారనుకోండి మీరు సత్వగుణ ప్రభావితులు అని చెప్పవచ్చు. దానివల్ల ఇంగ్లీష్‌లో చెప్పినటువంటి నానుడి నిజమని మనకు తెలుస్తుంది. నువ్వు ఏ పదార్థాలను తింటున్నావో దానినే వ్యక్తీకరిస్తుంటావు. అందుకని కృష్ణ చైతన్య మార్గంలో చెప్పబడినటువంటి 4 సూత్రాల్లో ఒక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, మనం ఏది స్వీకరించినా కూడాను భగవంతునికి సమర్పించి మాత్రమే స్వీకరించాలి. భగవంతునికి దేన్ని సమర్పిస్తాము? సత్వగుణంలో ఉన్న ఆహారాన్ని భగవంతునికి సమర్పిస్తాము. ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని నియమాలుంటాయి చూసారా? నేను చాలా మందిలో చూసాను. దాని గురించి చెప్పాలి అంటే కూడాను విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని అనాగరికము అనుకుంటారు. అనాగరికంగా వాళ్ళు ప్రవర్తిస్తూ దాన్ని చెప్తే అది అనాగరికము అనుకుంటారు. ఉదాహరణ ఇందాక చెప్పుకున్నాను చూడండి. ఒకే పొలంలో పలుమంది భోజనం చేస్తూ ఉంటారు. ఒకరి నోట్లో పెట్టుకున్న చేతిని మరొకరి నోట్లో పెట్టేస్తూ ఉంటారు అలా తినేసి. అంతే కాదు నేను చూసాను. వ్యక్తులు అలా తింటూనే వండి పెట్టబడినటువంటి పదార్థంలో కూడా చేతులు పెట్టి అలాగే ఆ ఎంగిలి చేత్తో దాన్ని ముట్టుకుంటూ ఉంటారు. అది శూద్రత్వానికి, చండాలత్వానికి ప్రతీక. తమోగుణ ప్రభావితులు మాత్రమే అలాంటి హేయమైన పరిస్థితుల్ని కలిగి ఉంటారు. ఆహారాన్ని స్వీకరించడము అనేటువంటిది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు శాస్త్రంలో. ముఖ్యంగా మరియు మనము ఆహారాన్ని భగవంతునికి సమర్పిస్తున్నాం కాబట్టి దాంట్లో ఎలాంటి సందేహము లేదు. స్వయంగా ఆహారము అనేటువంటిది, ప్రసాదము అనేటువంటిది కృష్ణుడికి అభిన్నమైనటువంటిది. మనం చాలా సార్లు నేర్చుకున్నాం. సంపూర్ణత్వమైన భగవంతుడు సంపూర్ణుడు అంటే దానికి అర్థం ఏమిటి అంటే, భగవంతుడి నామానికి, రూపానికి, అతను చేసే కార్యక్రమాలకి, అతని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకి, అతనిచే ఉపయోగించబడుతున్న వస్తువులకి, అతని సేవలో ఉపయోగించబడుతున్న వస్తువులు అన్నీ కూడాను సమాన స్థితిలో ఉంటాయి అని. అలాగే భగవంతునికి సమర్పించినటువంటి ఆహారము, ప్రసాదము భగవంతుడికి అభిన్నమైనటువంటిది. అందుకని దాన్ని స్వీకరిస్తున్నప్పుడు చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో దాన్ని స్వీకరించాలి. చాలా మర్యాదపూర్వకంగా భగవంతుడిని అదేమిటి? అందుకని ఏమంటారు? వైష్ణవులు ఏమంటారు? ఆహారాన్ని భుజిస్తున్నప్పుడు ప్రసాదాన్ని చేస్తున్నాం కాబట్టి ప్రసాద సేవ అంటారు. అది కూడా సేవ. ప్రసాద సేవ. భగవంతుడికి సమర్పించిన ఆహారాన్ని మనము భుజించడము అనేటువంటిది సేవ అన్నారు. అంత ప్రాముఖ్యమైనది ఆహారాన్ని స్వీకరించడము. అలాంటి నియమ నిబంధనలతోనే శుద్ధత్వంతోనే శుద్ధైన ఆహారాన్ని స్వీకరిస్తే మనం ఇప్పుడు వింటున్నటువంటి 90-98% వరకు ఉన్న రోగాలన్నీ కూడా కనబడకుండా పోతాయి. మనం చేయవలసింది ఏమిటంటే మన జీవన విధానంలో కొన్ని స్వల్పమైన మార్పుని చేయడం ద్వారా
మనము ఆరోగ్యకరంగా ఉంటాం. ఈ భౌతికమైనటువంటి ఎందుకు ఇలాంటి ఈతి బాధలన్నీ కలుగుతున్నాయి? ఆరోగ్యం క్షీణించిపోతుంది ఎందుకు? ఆరోగ్యం అంతేకాకుండా ఆయుక్షీణం కూడా ఎందుకు జరుగుతుంది అంటే, ఇలాంటి కారణాల మూలంగానే. నువ్వు తీసుకుంటున్న ఆహారాలు అపవిత్రంగా, అశుద్ధమైనటువంటివి, తమోగుణంతో కూడుకున్నటువంటి ఆహారాలు స్వీకరించి ఆరోగ్యం బావుండాలంటే ఎలాగా? పెట్రోల్ ఇంజిన్‌లో పెట్రోల్‌తో నడిచే కారులో నీళ్లు పోసి నడిపే ప్రయత్నం చేశామనుకోండి, ఏం జరుగుతుంది? నడుస్తుందా అది? లేదు అంతవరకే అక్కర్లేదు. పెట్రోల్ పోసి నడపాల్సిన కారులో డీజిల్ లాంటివి పోసారనుకోండి ఏమవుతుంది? అది నడుస్తుందా? మనం కూడా అదే పని చేస్తున్నాం. యంత్రరూఢాని అంటే ఈ శరీరం కూడా యంత్రమే. భగవంతుడిచ్చినటువంటి యంత్రము. దాన్ని సక్రమంగా నడిపింప చేయాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది మనకి వేద శాస్త్రాల్లో చెప్పారు. దాన్ని పాటించకుండా మన ఇష్టానుసారంగా దానికి రకరకాలైనటువంటి ఇంధనాలని పరిచయం చేస్తుంటే అది పాడైపోతుంది. సరిగ్గా అదే జరుగుతోంది. అందుకని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? తద్వారా శుద్ధిగా ఉంటూ ఆధ్యాత్మిక పురోగతిని ఎలా సాధించాలి అనేటువంటివి ఈ 2 శ్లోకాల్లో శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా భగవంతుడే ఆ శ్లోకాల్లో చెప్పారు. వాటిని భాష్యాన్ని శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా వివరణాత్మకంగా ఎవరికీ ఏ అనుమానం లేకుండా రాశారు. భూమిలోంచి పండించబడినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆహార పదార్థాలు అవన్నీ కూడాను సహజంగానే పవిత్రమైనటువంటివి. వాటిని సమపాలలో ఎలా వండాలి అనేటువంటిది సరిగ్గా అర్థం చేసుకొని వండామనుకోండి అవన్నీ కూడా సాత్విక ఆహారాలుగా మారుతాయి. మద్యము, మాంసము ఇలాంటి వాటికి ఈ సాత్విక ఆహారము భూమి నుంచి పండినటువంటి ఆహారము పూర్తిగా భిన్నమైనటువంటిది. మనం నిన్నటి శ్లోకంలో కొవ్వు పదార్థాల గురించి మాట్లాడుకున్నాం. నిన్నటి శ్లోకంలోనేనా? ఇక్కడ ఒక విషయం చెబుతున్నాడు శ్రీల ప్రభుపాదుల వారు. జంతువుల ద్వారా లభించేటువంటి కొవ్వు శాకాహారాన్ని భుజించడం ద్వారా వచ్చేటువంటి పాలు, పెరుగు ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి కొవ్వులో ఎంతో వ్యత్యాసం ఉంది. చాలా మంది ఈ మధ్య కాలంలో మాంసాహారం తినకూడదు అంటే ఎలా శక్తి వస్తుంది? ముందుగా శక్తి రావట్లేదు అనుకోవడానికి కారణం ఏంటంటే మీ బుర్ర కూడా పెరగలేదు. సరైన ఆహారం తినకపోవడం వల్ల. అందుకని శక్తి ఎలా వస్తుందో కూడా తెలీదు. ఇలాంటి వితండ వాదనకి పురిగొల్పుతారు మనుషులు. అందుకనే మనం విశ్వసించవలసింది ముఖ్యంగా మనం పెంచుకోవాల్సిన విశ్వాసం దేని మీద అంటే శాస్త్రం మీద విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే శాస్త్రాలు స్వయంగా భగవంతుడే చెప్పాడు. వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంత కృద్వేద విదేవచాహం. వేద శాస్త్రాలన్నీ కూడా స్వయంగా భగవంతునిచే ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. లాజికల్‌గా, తార్కికంగా ఆలోచించండి. మనం ఒక విలాసవంతమైన కారును కొన్నప్పుడు దాన్ని తయారు చేసిన వ్యక్తి ఇచ్చేటువంటి మాన్యువల్ ఒకటుంటుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి? అది ఒకవేళ చెడిపోతే ఎలా దాన్ని బాగు చేయాలి? ఎలాంటి వస్తువుల్ని ఉపయోగించాలి? దాన్ని బాగు చేయడానికి అలాంటివన్నీ కూడాను వాళ్ళు ఆ మాన్యువల్‌లో ఇస్తారు. యంత్రాన్ని తయారు చేసిన వాళ్ళు. అలాగే భగవంతుడు ఈ శరీరాలన్నిటిని కూడా చేసింది భగవంతుడే స్వయంగా అని చెప్తున్నాడు. ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించాలి? వాటికి మరమ్మతు చేయాల్సొస్తే ఎలా చేయాలి? అవన్నీ కూడాని మనకి వేద శాస్త్రాల్లో ఇచ్చారు. దాన్ని మనం అవగతం చేసుకొని పాటించగలిగితే 99% రోగాలన్నీ కూడాను దరిదాపుల్లోకి కూడా రావు. వచ్చిన రోగాల్ని కూడాను అవి ఎలా తొలగించుకోవాలో శాస్త్రాన్ని విశ్వసించి దాని ప్రకారంగా జీవిస్తే అవి కూడా దరిదాపుల్లోకి రావు. చాలా మంది భక్తి మార్గంలో ఉన్నామని చెప్పుకుంటున్న వాళ్ళు కూడాను, సంపూర్ణంగా సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడాను, కొంచెమైనా కూడాను ఈ భౌతిక శరీరానికి కలిగే మార్పులకి అతలాకుతలమవ్వడము నేను స్వయంగా చూశాను. ఎందుకని అలా జరుగుతుంది? భగవంతుని మీద విశ్వాసం లేకపోవడం, శాస్త్రం మీద సంపూర్ణ విశ్వాసం లేకపోవడం, చుట్టూ ఉన్న వాళ్ళచే, అభక్తులచే
అజ్ఞానులచే ప్రభావితమైపోవడం. సంపూర్ణ విశ్వాసం ఉంది అనుకోండి, భగవంతుడే అన్నింటికి మూల కారణము అనేటువంటిది మనం సంపూర్ణంగా విశ్వసించినట్టయితే, ఇవన్నీ కూడాను మనకి వేదనకు గురి చేయవు. ఆ విశ్వాసాన్ని సన్నగిల్లజేయడానికి అభక్తులు, అసుర స్వభావం కలిగిన వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికి ఉదయం కూడా మనకి దీనికి సంబంధించి ఒక భాష్యంలో శిల ప్రభుపాదుల వారు తెలియజెప్పారు. ఒక పదాన్ని ఉపయోగించారు. క్షయవ్యాధి గురించి మాట్లాడారు. దాన్ని మనము మార్చుకొని మనకి అందుబాటులో ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి మనకున్నటువంటి ఆ కోవిడ్ గురించి మనం కొద్దిగా చర్చించాం. ఈ వ్యాధులన్నిటికి మూల కారణం ఏమిటి అంటే చూడండి, అలా చేసి ఏం చేస్తున్నారిప్పుడు? అసుర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎవరైనా శాస్త్రాన్ని పూర్తిగా విశ్వసించి దాన్ని మేము పాటించము అన్న వాళ్ళని ఏం చేస్తున్నారది? అది ఒక నేరంగా పరిగణిస్తున్నారు. అందరికి కూడాను నిజం చెప్పాలి అంటే, మనకి స్వతంత్రత లేదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఏం చేస్తున్నారు? దైనందిన జీవితంలో చేయవలసిన కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం చేయాలన్నా కూడాను నువ్వు ఏంటది? ఆహ్, వాక్సిన్ తీసుకున్నావా లేదా? టీకా తీసుకున్నావా లేదా? లేకపోతే నువ్వు దీనిలోకి రాలేవు. విమానం ఎక్కలేవు. రైలు ఎక్కలేవు. గుడిలోకి వెళ్ళలేవు. యాత్రలు చేయలేవు. దీనివల్ల ఏం చేస్తున్నారు? బలవంతంగా వాళ్ళు నమ్మిన దాన్ని మీ మీద రుద్దేస్తున్నారు. ఇది అసుర ప్రవృత్తికి నిదర్శనం. ఇది చెప్పడానికి ఏం చెప్తారు? పూర్తి స్వతంత్రంలో మనం చెప్తారు. ఉందా మనకి స్వతంత్రత? దాన్ని మనం కూడాను విచక్షణతోని కొంత జ్ఞానంతోని ఆలోచించామనుకోండి మనకి ఎలాగో స్వతంత్రత లేదు. అది సత్యం. మరి ఎవరి ఆధీనంలో ఉంటే బెటరు? భగవంతుడు అతని యొక్క ఆహ్, ప్రామాణికమైనటువంటి ఆచార్యుల ఆధీనంలో ఉండడం బెటరా? లేకపోతే అజ్ఞానంతోని నిరక్షరాస్యత ఎలాంటి వేదశాస్త్రాల సమాచారం కూడా తెలియనటువంటి, భగవంతుని కూడా విశ్వసించినటువంటి మూర్ఖులైన వాళ్ళు ఆధీనంలో ఉండడం ఉత్తమమా? నిర్ణయించుకోవాల్సింది మనమే. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా చెప్తున్నాడు. జంతువులను చంపగా లభించు కొవ్వు పదార్థములకు పాలు మరియు వెన్న, మీగడ వంటి ఇతర పదార్థముల వల్ల లభించేటువంటి కొవ్వు పదార్థాలకి సంబంధమే లేదు. వ్యక్తులు అనుకుంటారు దీనివల్ల నాకు సరి అయినటువంటి పోషక పదార్థాలు దొరకట్లేదు కాబట్టి నేను మాంసాహారాన్ని భుజించాలి. ఇది నేను ఒకసారి కాదు, వందల వేల మంది దగ్గర నుంచి విన్నాను. ఇంతటి చూస్తూ ఉంటే ఒకసారి జాలేస్తుంది, ఒకసారి నవ్వొస్తుంది, ఒకసారి అజ్ఞానాన్ని చూసి రకరకాలైనటువంటి స్థితులకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడ్డానికి పీహెచ్‌డీలు చేసిన వాళ్ళు, పోస్ట్ డాక్టరేట్‌లు చేసిన వాళ్ళు, మెడిసిన్‌ని చదివిన వాళ్ళు, ఎంబీబీఎస్, ఎండీలు చదివిన వాళ్ళు, ఎంఎస్‌లవి చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దాన్ని బట్టి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పింది ఎంత నిజమో అర్థమవుతుంది. వీళ్ళంతా కూడాను చెప్పడానికి అర్హతలకి మాత్రమే చదువుకున్న వాళ్ళు కానీ అజ్ఞానులు అని తెలుస్తుంది. తార్కికంగా ఆలోచించి చూడండి. ఒక యంత్రాన్ని తయారు చేసిన వ్యక్తి చెబుతున్నాడు దాన్ని ఎలా ఉపయోగించాలో. దాన్ని పట్టించుకోకుండా అధముడైన రోడ్డు మీద ఉన్న ఎవడో మెకానిక్ చెప్పేసి దాన్ని తీసేయమంటే తీసేస్తున్నారు. ఎవరిది నమ్మాలి? యంత్రాన్ని తయారు చేసిన వ్యక్తికి తెలుస్తుందా? దాన్ని ఎలా వినియోగించాలో స్పష్టంగా? లేకపోతే ఎక్కడో జీవనోపాధి కోసము ఏదో రకంగా ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తికి తెలుస్తుందా? ఆ యంత్రం ఎలా పనిచేస్తుంది? ఎలా వినియోగించాలి? దాన్ని ఎలా మరమ్మతు చేయాలి అనే విషయం. ఇది చాలా క్లిష్టమైనటువంటిది. ప్రాక్టికల్‌గా మన విశ్వాసానికి పరీక్ష లాంటిదిది. మనం చెప్పుకున్నాం బహూనాం జన్మనాం అంటే ఈ శ్లోకాన్ని మనం ఎన్నో సార్లు చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని కోట్ల జన్మల తర్వాత భగవంతుని గురించి వ్యక్తి సంపూర్ణంగా అవగతం చేసుకొని భగవంతుని శరణాగతి పొందుతాడు. అలాంటి వ్యక్తుల్లో మనుష్యానంత కోట్ల మందిలో ఒకడుంటాడు అలాంటి వ్యక్తి అని చదువుకుంటాం. అలాంటి వ్యక్తులకు కూడా మనం భగవద్భక్తిలో ఉన్నప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఏ రకమైన విధానాన్ని అవలంబిస్తున్నాం అనేది మనకు భగవంతుని మీద ఉన్నటువంటి విశ్వాసానికి ప్రతిబింబం. అసుర ప్రవృత్తి కలిగిన వాళ్ళు రకరకాల కారణాలు చెబుతూ తమ అసుర కార్యక్రమాలని నిర్వర్తిస్తూ ఉంటారు.
అలాంటిదే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మూగజీవుల వధను క్రొవ్వు కోసమని, కొవ్వును కోసమని చేస్తున్నాము అని చెప్పడం అనేటువంటి దానికన్నా పెద్ద మూర్ఖత్వము, అజ్ఞానము మరొకటి లేదు. కేవలము పశు ప్రవృత్తి చేతనే ఈ జంతువధ నిరాటంకంగా కొనసాగుతుండెను అని శ్రీల ప్రభుపాద వాళ్ళు స్పష్టంగా వ్యాఖ్యానించారు. చూడండి, ఎప్పుడైనా వ్యక్తులు శాస్త్రాన్ని పూర్తిగా అవగతం చేసుకొని శాస్త్ర చక్షువుగా మాట్లాడుతున్నప్పుడు నిర్భయంగా ప్రపంచమంతా వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడాను శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకున్న వాళ్ళు శాస్త్రం ప్రకారంగానే మాట్లాడతారు. అందుకని ఇంతకుముందు కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాము. కొంచెం చర్చించాం కూడాను. శ్రీల ప్రభుపాదుల వారు ఒక్కరే ప్రపంచం మొత్తంలో కూడాను, జగత్తు మొత్తంలో కూడాను మనిషి చంద్రమండలంలోకి వెళ్ళాడు అంటే నమ్మనిది, ఖండించింది, ఎందుకు వెళ్ళలేడో శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని వివరించి చెప్పింది కేవలం శ్రీల ప్రభుపాదుల వారు మాత్రమే. ఇంకెవ్వరూ ప్రపంచంలో చాలా మందికి అనుమానాలు ఉంటే ఉండవచ్చు, నమ్మితే నమ్మొచ్చు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు. కానీ ఇంత స్పష్టంగా లేదు, ఎందుకు లేదు అంటే ఇది కారణము అని స్పష్టంగా చెప్పింది శ్రీల ప్రభుపాదుల వారు ఒక్కరే. అది శాస్త్రం మీద ఉన్న విశ్వాసానికి ప్రతీగా మచ్చుతున్నగా మనం సంపూర్ణంగా శాస్త్రాన్ని విశ్వసించినప్పుడు దాని ప్రకారాన్ని నడుచుకోవడానికి ఎలాంటి సంశయాన్ని వెలిబుచ్చము. అది మన విశ్వాసానికి ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం. చుట్టూ ఉన్న ప్రపంచమంతా కూడాను అసుర ప్రవృత్తితో నిండి ఉంది. దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు కదా! ఇందాకే అనుకున్నాం, మనుష్యానం సహజ కోట్లలో ఒకడుంటాడు. శాస్త్రాన్ని అవగతం చేసుకొని దాని ప్రకారంగా జీవించి భక్తి మార్గంలో స్థిరపడాలి అనుకునేవాడు, అలా ఉండేవాడు. కోట్లలో ఒకడైనప్పుడు కొన్ని కోట్ల మంది దానికి వ్యతిరేకంగా ఉంటారు కదా! వాళ్ళు చేసే పనిని చూసి మనం అర్థం చేసుకోవాలి కదా! అది చేయవచ్చునా, చేయకూడదా అనేటువంటిది. అందుకని భక్తి మార్గంలో స్థిరపడిన వ్యక్తులు ప్రతి క్షణం కూడాను వాళ్ళు చేసే కార్యక్రమాన్ని శాస్త్ర చక్షువులుగా, శాస్త్రం నుంచి గమనించి దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఇక్కడ స్పష్టంగా ఇంకా చేదైన వస్తువులు, ఉప్పుతో కూడుకున్న వస్తువులు, వేడిగా ఉన్న వస్తువులు, అధికారంతో కూడిన వస్తువులు ఉదరంలోని రక్షణ పొరను పలుచన చేసి జీర్ణ రసములను తగ్గించి రోగమునకు కారణభూతమగును. వైద్య శాస్త్రంలో చెప్పిన దానికన్నా కూడా స్పష్టంగా ఈ విషయాన్ని ఇక్కడ చెప్పారు. తాజాగా లేనట్టి పదార్థాలు తమో గుణానికి సంబంధించినవని కూడా చెప్తున్నారు. భగవానుని ప్రసాదము తప్ప భోజనమునకు 3 గంటల ముందుగా వండబడిన ఆహారములు తామసికముగానే పరిగణించబడును. భగవంతుడికి సమర్పించిన ఆహారాన్ని 3 గంటల తర్వాత అయినా కూడా స్వీకరించవచ్చును. ఎందుకంటే అది పవిత్రీకరించబడి అదేమైంది శుద్ధ సత్తంలో స్థిరపడి ఉంది కాబట్టి. అలాంటివన్నీ కూడాను తమోగుణంలో ఉన్న వాళ్ళకి ఆకర్షితంగా ఉంటాయి. 3 గంటల తర్వాత వండినవి, దుర్వాసనతో నిండినలాంటివన్నీ. కానీ సాత్వికులకవి అసహ్యాన్ని కలిగిస్తాయి. భగవంతుడు భక్తుడు భక్తితో దేన్ని తనకి సమర్పించినా స్వీకరిస్తా అన్నాడు. అంత మాత్రం చేత ఏది పడితే అది కాదు. ఆ సమర్పించే వాటిని కూడా భగవంతుడు చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తాస్ ప్రణశ్యతి. పత్రం పుష్పం ఫలం తోయం అంటే వీటిలోంచి భక్తిని మాత్రమే భగవంతుడు, మనము ప్రేమతో పెట్టేటువంటి ఆహార పదార్థాలని ప్రేమను మాత్రమే భగవంతుడు స్వీకరిస్తున్నాడు. ఈ ప్రసాదాలన్నీ కూడా భగవంతునికి ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేయాలి అని మనకి శాస్త్రం చెప్తుంది. శుభ్రంగా మనము స్నానాది కార్యక్రమాలు ముగించి శుద్ధమైనటువంటి దుస్తులను ధరించి భగవంతుడికి ఈ పదార్థాలన్నీ కూడాను తయారు చేయాలి. వాటిని వండే విధానం చెప్పడమే కాదు, దాన్ని ఆహారాన్ని భగవంతునికి సమర్పించే విధానమే కాదు, దాన్ని ఎలా భుజించాలో కూడా చెప్తున్నారు. ఎంతవరకి ఎంగిలి అనేటువంటి పదానికి, ఎంగిలి అనేటువంటి దాన్ని ఎందుకు భుజించకూడదో స్పష్టంగా చెప్తున్నారు. అది తమో గుణంలో ఉన్న వాళ్ళు ఇష్టపడేటువంటిది. ఎవరైనా కూడా ఎంగిలి తినము అలాంటివి అన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఆధునిక కాలంలో దానికి ఒక పేరు ఉంది. అదేమంటారు, ఓసిడియా ఓసిడి అంటారు వాళ్ళని.
ఏమంటారంటే ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఇంగ్లీష్‌లో దానికి పేరు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే చేతులు కడుక్కొని మాత్రమే ఆహారాన్ని భుజించడము, ఎంగిలి వాటిని అశుభ్రంగా ఉన్న వాటిని ముట్టుకోకుండా ఉండడం ఇలాంటివి నిష్టగా పాటించారనుకోండి, సో కాల్డ్ ఆధునిక నాగరిక సమాజంలో నాగరికులమని చెప్పుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి చెప్పారంటే ఓసీడీ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అది రోగంగా భావిస్తారు. ఆశ్చర్యం ఏం లేదు. మనం భగవద్గీతలో చదువుకుంటాం కదా! భక్తులైన వాడికి రోజు అన్నది మూర్ఖుడైన వాడికి పగలు, అభక్తులకి పగలు. అంటే దాని అర్థం ఏంటి? ఇదే అన్నమాట. పూర్తి వ్యతిరేకం అన్నమాట. శుద్ధంగా ఉండి దాన్ని నిష్టగా పాటిస్తే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ రోగము అంటారు. ఆధునిక నాగరికతలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు. తమోగుణంగా జంతువుల స్థాయిలో ఒకరి నోట్లో ఒకళ్ళు పెట్టేసుకోవడం, ఆ ఎంగిలిని తినేస్తుంటారు. అదేమిటి? నాగరికత. సో, అది చాలా క్లిష్టతరమైనటువంటిది. ఎందుకనంటే, అందుకనే మనము ఎప్పుడైతే భక్తి మార్గాన్ని స్వీకరిస్తామో, ఇతర ప్రపంచంతోని మనం ఎంత భక్తి మార్గంలో స్థిరంగా ఉంటామో, అంత స్థాయిలో ఇతర ప్రపంచంతోని మన సంబంధాలన్నీ కూడా మెల్లిమెల్లిగా అంతరించిపోతూ ఉంటాయి. అదేమనుకోవాలి మనం నిజానికి, అదేమిటి నేను భక్తి మార్గంలోకొస్తే ఇవన్నీ అంతరించిపోయాయని అనుకోకూడదు. అది భగవంతుడు మనకి అందిస్తున్నటువంటి ప్రత్యేకమైన కృప. అందుకని ఆహారము అంటే ఏమిటి అంటే, మనము ఉపయోగించాల్సిందేంటి రోగమొస్తే చేయవలసిందేమిటంటే, పౌష్టికాహార లోపాన్ని నిరోధించుకొని సరైన ఆహారాన్ని భుజించడం. మనం ఏం చేస్తున్నాము? ఆహారాన్ని సరిగ్గా భుజించకుండా రకరకాలైనటువంటి రసాయనాలన్నిటిని మందుల రూపంలో శరీరంలోకి పంపించేస్తున్నాం. అదేం జరుగుతుంది? అది శరీరాన్ని ఇంకా కూడాను కుళ్ళిపోయేలా చేస్తోంది. మనము మన శాస్త్రబద్ధంగా మనము జీవితాన్ని కొనసాగించాలంటే మనకు కావాల్సిందేమిటి అంటే ప్రగాఢమైన విశ్వాసం. సంపూర్ణమైన విశ్వాసం. శాస్త్రముల మీద మనకి సంపూర్ణమైన విశ్వాసం. అదెప్పుడు కలుగుతుంది? మనకు భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు, భగవంతుడు చెప్పింది నిజమే అని మనం నమ్మినప్పుడు, ఈ శాస్త్రాన్ని కూడా భగవంతుడే ఇచ్చాడని మనము అవగతం చేసుకున్నప్పుడు, దాన్ని పాటించే శక్తి మనకి వస్తుంది. చాలా కష్టమైనటువంటి విషయము. మీరెవరైనా దీన్ని పాటించకపోతే గిల్టీ‌గా ఫీల్ అవ్వకండి. కానీ పాటించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలాంటిది అంటే, అనుమానాల్ని రేకెత్తించేలాగా ప్రవర్తిస్తుంది. అంతే కదా! కోటానుకోట్ల మంది చుట్టూ ఉన్నవాళ్ళు. ఏమంటున్నారు? వ్యాక్సిన్ తీసుకోవాలి, వ్యాక్సిన్ తీసుకోవాలి, వ్యాక్సిన్ తీసుకోవాలి, వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది కేవలం ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే, ఎవరైనా తీసుకోకపోతే వాడిని జీవించడం కూడా కష్టతరంగా మార్చేస్తున్నారు కదా! సో, అది మనకేమైనా స్వతంత్రత ఉందా? బాహ్య రూపంగా చెప్పడానికి మీకు స్వతంత్రత ఉంది. మీరు నిర్ణయించుకోండి. ఎలా నిర్ణయించుకుంటావు? దాన్ని పాటించకపోతే ఒక రకంగా సంఘం నుంచి నన్ను వెలేస్తున్నావు. ఏ కార్యక్రమాన్ని చేయడానికి కూడా అవకాశం లేకుండా చేసేస్తున్నావు. నాకు తెలుసు ఎదురి మా ఎదురు పోర్షన్‌లో ఒకతనుంటారు. అతను ఒక వారం క్రితము తిరుపతి వెళ్ళాలి అనుకున్నారు. అక్కడ వాళ్ళేం చెప్పారట, "నువ్వు వ్యాక్సిన్ వేసుకోకపోతే తిరుపతికి రాలేవు." అప్పటిదాకా ఆయన వ్యాక్సిన్ తీసుకోలేదు. తిరుపతి వెళ్ళడం కోసమని తప్పని పరిస్థితుల్లో వెళ్లి వ్యాక్సిన్ తీసుకొని, ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి తిరుపతికి వెళ్లారు. అంటే ఏం చేశారిప్పుడు మీరు? మరి వ్యక్తికి ఆ స్వతంత్రత ఉందా? లేదా ఇప్పుడు? స్వతంత్రత ఉంది అని చెప్తూనే అన్నింటిని నియంత్రించేసి, తాను చేయాలనుకున్న పని చేయకుండా చేశారు. అందుకని భక్తులు అని చెప్పబడుతున్న వాళ్ళు కూడా ఎందుకంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. భక్తి మార్గంలో ఉన్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడాను సంపూర్ణ విశ్వాసాన్ని లేకపోవడం. అందుకనే మనం అనుకుంటూ ఉంటాం ఏంటే, నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా! మరి భగవంతుడు ఎందుకు నాకు ఈ కష్టాలు ఇచ్చారని. మన భక్తిని ఒకసారి మనం పరీక్షించి చూసుకున్నట్లయితే, మనకు భగవంతుడి మీద ఎంత విశ్వాసం ఉందో ప్రత్యక్షంగా మనం తెలుసుకోవచ్చు. మనకి విషయ పరిజ్ఞానం ఉందనుకోండి, భగవంతుడు ఏం చెప్తున్నాడు, వ్యక్తులు ఏం చెప్తున్నారు, ఏది సత్యము, దేన్ని విశ్వసించాలి అనేటువంటిది
క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం దేన్ని విశ్వసిస్తున్నాము? భగవంతుని విశ్వసిస్తున్నామా? శాస్త్రాన్ని విశ్వసిస్తున్నామా? లేకపోతే ఆధునిక శాస్త్ర విజ్ఞానవేత్తలు అని చెప్తున్న వాళ్ళని, ఆ వైజ్ఞానికుల్ని విశ్వసిస్తున్నామా? దేన్ని ఆచరిస్తున్నామా? అనే దాన్ని బట్టి మన భక్తి అనేటువంటిది అదొక పరీక్ష లాంటిది. శరణాగతి అంటే అర్థం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు భగవంతుడు, కృష్ణుడు. సర్వధర్మాన్, సంఘ ధర్మం కానివ్వండి, తల్లిదండ్రుల ధర్మం కానివ్వండి, రకరకాల ధర్మాలు, ఋషి ధర్మము, భూత ఎన్ని రకాల రుణాలుంటాయి. ఋషి రుణము, భూత రుణము, దేవ రుణము, పితృ రుణము, ఇలా ఎన్నో రకాల రుణాలన్నింటినీ కూడాను త్యజించి కేవలం నన్ను మాత్రమే శరణు పొందినప్పుడు అహంపా సర్వపాపి, ఆ స్థితిలో మీ పాపాలన్నీ నేను తొలగిస్తానన్నాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా! నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయంటే, మనం ఎంత భక్తి చేస్తున్నాము అనేటువంటిది ఇలాంటి వాటిని మనం ఒకసారి పరికించి చూసుకుంటే మనకు అవగతమవుతుంది. మనం పెట్టవలసింది ఏమిటంటే, ఈ శాస్త్రాల మీద సంపూర్ణ విశ్వాసాన్ని పెట్టాలి. రాకే కృష్ణ మారిక, మారి కృష్ణ రాకిక. కృష్ణుడు రక్షించాలి అనుకుంటే ఇది దేంట్లో వస్తుంది? చైతన్య చరితామృతంలో వస్తుంది. కృష్ణుడు రక్షించాలి అనుకుంటే వాళ్ళని సంహరించగలిగేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అలాగే కృష్ణుడు శిక్షించాలి అనుకుంటే వాళ్ళని రక్షించే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఈ విశ్వాసం మనకున్నప్పుడు మనం మన జీవితాన్ని పూర్తిగా శాస్త్రబద్ధంగా కొనసాగించగలుగుతాం. అంతటి విశ్వాసాన్ని పెట్టలేకపోయినా కనీసంగా తినే ఆహార పదార్థాల విషయంలో ఈ 2 శ్లోకాల్లో చెప్పిన వాటిని పాటించే ప్రయత్నం చేయాలి. తమోగుణంలో ఉన్నటువంటి ఆహారాన్ని, తామసిక ఆహారాన్ని విసర్జించి, సాత్విక ఆహారాన్ని భగవంతునికి సమర్పించి, ఆ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడము అనేటువంటిది మనం నిర్దిష్టంగా చేయవలసినటువంటి పని. దీస్ ఆల్ ఆర్ సటిల్ ఇన్‌స్ట్రక్షన్. అంటే ఇవన్నీ కూడాను సూక్ష్మమైనటువంటి సూచనలు. ఈ సూచనలు మన దైనందిన జీవితంలో అవలంబించుకున్నప్పుడు భక్తి మార్గంలో ముందుకెళ్తాం. చాలా మందికి అర్థం కాదు. తినే విషయానికి భగవంతుని భక్తికి ఏమిటండి సంబంధం? భగవన్నామం జపం చేయడం ఏమిటి? మన మన హృదయం శుద్ధి చెందడం ఏమిటి? ఇది దేని వల్ల జరుగుతుంది? అపనమ్మకం వల్ల జరుగుతుంది. మనం ఎప్పుడైనా అడిగామా? టీకా వేసుకోవడం ఏంటి? రోగం రాకపోవడం ఏమిటి? ఎలా జరుగుతుందండి? మీకు తెలిసినటువంటి ఏది వ్యాధికారక క్రిమో తెలుసు కాబట్టి దానికి సంబంధించి అది దానికి వ్యతిరేకంగా ఉండేది ఇచ్చారు. కానీ మీరే చెప్తున్నారు కదా! దానిలో మార్పు రావచ్చు. ఆ క్రిమిలో మార్పు చెంది పరిణతి చెందవచ్చు. అలా పరిణతి చెందినప్పుడు మరి మీరిచ్చిన మందు ఎలా పనిచేస్తుందండి? ఎవరైనా అడుగుతారా? అదే ఎవరైనా చెప్పారనుకోండి, భగవంతునికి ఈ నిర్దేశంగా ఇది చేయండి. 100 ప్రశ్నలొస్తాయి. అలాగే ఎందుకు చేయాలి? ఎవరు చెప్పారు? ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అది చేయకపోతే ఏమిటి? శాస్త్రంలో ఎక్కడ నిర్దేశించి చెప్పారు మాకు చూపించండి. నీరిల్లి వెల్లుల్లి తినొద్దా? ఎక్కడ చెప్పారో భగవద్గీతలో స్పష్టంగా చూపించండి మాకు. భాగవతంలో ఎక్కడ చూసారో అది చెప్పండి. ఇలాంటివి నేను చాలా సార్లు వింటూ ఉంటాను. కానీ మనము ఈ ఆధునిక విజ్ఞానం మీద, నాగరికత మీద ఎంత విశ్వాసాన్ని పెట్టాము అంటే, వాళ్ళ నుంచి ఏది చెబితే అది కళ్ళు అన్నీ మూసేసుకొని తీసేసుకుంటాం అంతే. ఇది మన దుస్థితి. కానీ ఏ ఆహారాన్ని తీసుకోవాలి అనేటువంటిది మనము భగవద్గీతను విశ్వసిస్తున్నాం కాబట్టి, భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి, సప్తగుణంలో ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే మనము భక్తిలో అభ్యున్నతి చెందడానికి కారణభూతమవుతుంది. రజోగుణము, తమోగుణంలో ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరిస్తే అలాంటి కార్యక్రమాల్లో మనం నిమగ్నమవుతామో అది మన మానసిక ప్రశాంతతకి భంగం కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత భంగం కలిగినప్పుడు ఏకాగ్రత భంగం కలుగుతుంది. ఏకాగ్రతతో లేనప్పుడు, ప్రశాంత వదనంతో లేనప్పుడు మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళడము సాధ్యపడకపోవచ్చు. కష్టతరం అవుతుంది. అందుకని ఆహారానికి సంబంధించి కూడాను శాస్త్రంలో ఇంత స్పష్టంగా వివరించి చెప్పబడింది.
మనం ఇక్కడ ఆపేద్దాం. ఇంకేమైనా క్వెషన్